అందరు నమస్కారం అండి. కేఎస్ ప్రసాద్ ఈ యాదవ్ గురించి మాట్లాడి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతోంది. వడ్డీతో సహా ఈ వీడియోలో కేఎస్ ప్రసాద్కి ఇచ్చేద్దాము. దానికంటే ముందుగా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అయితే నిన్న సాక్షి ఛానల్లో డిబేట్ పెట్టారు. యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు పెట్టేలాగా నిన్న కూడా ఒక డిబేట్ పెట్టారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కల్తీ నీ గురించి మాట్లాడారో దాని గురించి డిబేట్ పెట్టి ఈ ఈశ్వర్ గారు, అలాగే ఈ కేఎస్ ప్రసాద్, మరి ఇద్దరు పకోడగాళ్ళు, వీళ్ళు నలుగురు చాలా చిల్లరగా, చాలా చీపుగా ఎటకారం చేసుకుంటూ, నవ్వుకుంటూ, హేళన చేస్తూ, దేవుడి మీద భక్తి కూడా లేకుండా, దేవుడు అంటే గౌరవం కూడా లేకుండా చాలా చీప్గా, చాలా చిల్లరగా ఆ డిబేట్లో వీళ్ళు మాట్లాడటం జరిగింది. ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తా, వినండి. రారా ఏడవరా కేఎస్ ప్రసాద్ దా. మండలిలో అయితే వైఎస్ఆర్సీపీ ఉంటుంది, ప్రతిపక్షం అనేది ఉంటుంది. కాబట్టి అక్కడే అసెంబ్లీలో కూడా ఉన్నారు కదా, అసెంబ్లీలో కూడా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీకు వెళ్ళొచ్చు కదా. వెళ్ళి మీ డౌట్లు ఏందో, మీ వాస్తవాలు ఏందో, మీ వర్షన్ ఏందో వినిపించచ్చు కదా. ఏ మండలంలోనే మాట్లాడాలా? ఏ అసెంబ్లీలో మాట్లాడకూడదా? ఏ అసెంబ్లీలో మాట్లాడరా? అసెంబ్లీకి మేము వెళ్ళరా? మీరు నిజాయితీగా ఉండి మీరు నిజాయితీగా చేసి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళండిరా మీరు. మేము మండలంలోనే మాట్లాడతాం, మేము అసెంబ్లీకి రామంటే కుదరదు. అసెంబ్లీలో మీకు జనాలు ఉన్నారు, అలాగే మండలంలో జనాలు ఉన్నారు. ఇది అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవచ్చు. మీరు మండలంలోనే మాట్లాడతారంట, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళారంట. అసెంబ్లీకి వెళ్ళరు వీళ్ళు, అసెంబ్లీకి వెళ్ళరు. కానీ వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అదవల్లారా, అసెంబ్లీకి వెళ్ళండి. ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. యారా నువ్వా చెప్పు. పెట్టకుండా అసెంబ్లీలో పెట్టుకున్నారు. అక్కడైతే ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. క్రికెట్ మ్యాచ్ ఆడితే 2 టీంలు ఆడితే బాగుంటుంది. ఇక్కడ అపోనెంట్ లేకుండానే క్రికెట్ మ్యాచ్ ఆడారు. అది ఉత్తుత్తి బౌలింగ్ వాళ్ళే వేసుకున్నట్టుగా బ్యాటింగ్ చేశారు. అయినా సరే ఎందుకు ఒక్కరు కూడా 10 రన్స్ చేయకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యారు. నిన్న షో మొత్తం అట్టర్ ఫ్లాప్ అంటే ఏమంటారు? అట్టర్ ఫ్లాప్ ఏడైందిరా, ఏడైంది అట్టర్ ఫ్లాప్. ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్నారో, ఏదైతే జరిగిందో, ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందో యాజ్ ఇట్ ఈస్గా అదే మాట్లాడారు. ఏది కల్పించి చెప్పలా. అందుకే మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమనేది. ఒకవేళ వాళ్ళు ఏదైనా కల్పించి చెప్పుంటే మీరు అక్కడికి వెళ్ళి నిలదీసవచ్చు వాళ్ళని. కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళరు. అసెంబ్లీకి వెళ్ళకుండా ఈ డిబేట్లలో పెట్టుకొని ఈ కొంపలో కూర్చొని లేనిపోని అంటే ఒక స్క్రిప్ట్ చదువుతూ అసెంబ్లీకి వెళ్ళండిరా. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండిరా. ఇలా డిబేట్లలో కొంపల్లో కూర్చొని మాట్లాడేది కాదు, అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడాలి. అందుకే మిమ్మల్ని గెలిపించుకునింది, అందుకే మీకు 11 సీట్లు వచ్చింది. అసెంబ్లీకి వెళ్ళమని మేము 11 మందికి ఎమ్మెల్యేలు మీకు ఇచ్చింది. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడరంట. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మిత్రులకి కూడా. వాళ్ళ పెద్దలు కదరా, పెద్ద పకోడాగాళ్ళ వాళ్ళు, ప్యానల్లో ఉన్న వాళ్ళు పకోడాగాళ్ళ కంటే దారుణమైన వాళ్ళు పెద్దలంట. మరి ఎప్పుడైనా సరే దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీకు శిశుపాలుడి కథ తెలుసు కదా. 100 తప్పులు చేస్తేనే కానీ దేవుడు శిక్షించిన దగ్గర చంద్రబాబు గారికి ఏంటంటే స్పీడ్ మిషన్ మీద కూర్చోబెట్టి గబగబా తప్పులు చేయించే కార్యక్రమానికి తెరలేపాడు దేవుడు. మీరు గమనించండి. దేవుడు కూడా చూడండి, అంటే వీళ్ళు ఎటకారం చూడండి. మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం? దేవుడి విషయం గురించి మాట్లాడుతున్నాం, కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నాం, లడ్డు గురించి మాట్లాడుతున్నాం. ఎంత భక్తిగా మాట్లాడాలి, ఎంత శ్రద్ధగా మాట్లాడాలి, ఎంత సీరియస్గా మాట్లాడాలి. అది వదిలేసి కామెడీ చేసుకుంటూ, నవ్వుకుంటూ, ఎకిల్ నవ్వులు. అరే మీకు దేవుడంటే భక్తి లేదు, జనాలంటే భయం లేదు. మీరు మాట్లాడుతున్న టాపిక్ ఏంది? దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? కల్తీ విషయం గురించి కాదు మాట్లాడేది, దేవుడి విషయం కాదు గురించి మాట్లాడేది. అలాంటప్పుడు మీరు ఎలా నవ్వుతారు? మీరు ఎలా ఎటకారంగా నవ్వుతుంటారు మీరు? అరే సిగ్గుందరా మీకు కొద్దిగా కూడా. ఒక పక్క హిందూ భక్తులందరూ కూడా మీ మీద దుమ్మెత్తి పోస్తుంటే, మిమ్మల్ని అసహించుకోను అంటే కనీసం సిగ్గు తెచ్చుకోకుండా, కొంచెం కూడా సిగ్గు తెచ్చుకుండా ఎటకారంగా, చిల్లరగా, చీపుగా మీరు మాట్లాడుతున్నారు.
అసలు మిమ్మల్ని మనుషులను అనాలా లేకుంటే జంతువులను అనాలా అసలు అర్థం కలరా? జంతువులతో కూడా పోల్చలేము మిమ్మల్ని. ఇంత చీపుగా మాట్లాడుతున్నారు ఎదవల్లారా. ఏమో 2 షిఫ్టుల్లో నాకు అనిపిస్తోంది. కష్టం. ఎందుకంటే ఒక్కొక్క పాపం బయటపడుతూ వస్తుంది వీళ్ళది. మీరు దేవుడు 2 షిఫ్ట్లు కాదు సార్, 24/7 దెబ్బ మీద దెబ్బ, మామూలు దెబ్బలు కాదు. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకసారి ఒక తప్పుని కప్పిపుచ్చడానికి మనం ఏం చేస్తామంటే ఇంకో తప్పు చేస్తాం. అలా పునాదుల మీదే, తప్పుడు పునాదుల మీద ఏర్పడిన ఒక వ్యవస్థతో ఎప్పుడైతే మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్న దగ్గర, సో ఇక్కడ మీకు వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుందంటే, దొరికిపోయిన తర్వాత కూడా మమ్మల్ని కవర్ చేసుకోవడానికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు తపేలా ఛానల్ ఉన్నాయని ధైర్యం ఉంటుంది. రెండోది ఈ మధ్య వాళ్ళ తపేలా ఛానల్ మందేందిరా రే కేఎస్ ప్రసాద్ మందేంది? పొద్దున్న లేస్తే మనం అంటే ఆ డిబేట్లలో ఆన్నే ఉంటాం, మనం ఆన్నే పుడుకుంటాం, ఆన్నే తాగుతాం, ఆన్నే నిద్రపోతాం. మనం ఆ సాక్షి ఛానల్ వదిలిపెట్టి మనం ఎక్కడ బయటికి పోం. మనకు కొంప ఉండదు, ఏముండదు. మన పొద్దున్న లేస్తే ఆడ మాట్లాడటం, ఆడ వాగటం, ఆడ తాగటం, ఆడ మునుకోవటం, ఇదే మనకి. వాళ్ళ తపేలా ఛానల్ అంట. మరి మందేం ఛానల్? డబర్ ఛానలా? డేక్సే ఛానలా? ఈ ఆటల అరటిపండులో ఉన్న పవన్ కళ్యాణ్కి భయం మొదలైంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడైనా అన్నామా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఒరే చూసి నేర్చుకో. ఫస్ట్ చూడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారనేది చూడు, దానికి ముందు ఏం మాట్లాడారనేది అది కూడా చూడు. చూడపోతే నేను వినిపిస్తా, విను. దిక్కుమల్లి మాట్లాడొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకటే మాట్లాడారు, ఈ రోజు ఒకటే మాట్లాడారు. సరేనా? ఇంట్రా ఎదవా. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? నాకు తెలియకుండా ఇది విజయవాడలో కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. దీంట్లో ఒక నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, ఇది తిరుపతి వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నామా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు? కూడా తిరుపతి. మేము అనలేదన్నమాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారు మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే పుసాలు తనుకున్నాడు ఆయన. ఇది మంగళగిరిలో. అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్తాను. నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు. ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. ఇది చూడరా రే, నువ్వు చూసి తెలుసుకొని మాట్లాడరా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకటే మాట, ఈ రోజు ఒకటే మాట. ఆ రోజు ఒక మాట మాట్లాడా, ఈ రోజు ఒక మాట మాట్లాడాలా. ఆ రోజు అదే మాట మాట్లాడాడు, నిన్న అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడాడు. యాజ్ ఇట్ ఈస్ ఏమీ లేదు, అందులో ఏమీ లేదు. మీరు అవి వినరు, అవి చూడరు. మనం అరవకొర తెలుసుకొని అరవకొర వీడియోలు చూసి ఆడ ఎవడైతే పనికి మళ్ళీ ఎదవలు ఉంటారు, కొంతమంది సన్నాసులు ఉంటారు వైసీపీలో, సోషల్ మీడియాలో పని బాట ఉండదు ఎదవలకి. వాళ్ళు ముక్కలు కట్ చేస్తే దాన్ని పట్టుకొని వాగుతుంటారు. మనం ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ముందు ఏముంది, దాని వెనకేముంది చూసుకొని మాట్లాడాలి. ఆ రోజు అదే మాట మాట్లాడాడు, ఈ రోజు ఇదే మాట మాట్లాడాడు. ఎదవా సన్నాసి, తాగుబోతూ. నీ గురించి అంటే చెప్పు, తర్వాత ఇంకా చెప్పు. ఒకటో సార్ భయం, పాపభీత వాళ్ళకాడ ఇద్దరు నాస్తికులు. మీరు ఇంకా అమాయక లోకం నుంచి బయటికి రండి. కాబట్టి హిందూయిజాన్ని తీసుకున్నాడు. ఈడంత కామెడీ పీస్ ఉన్నాడు. వాళ్ళు నాస్తికులా? పవన్ కళ్యాణ్ గారు నాస్తికుడా? చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడా? వీడు కనిపెట్టాడండి. సిగ్గుందర కొద్దిగా నువ్వుగా. పొద్దున్న లేస్తే మనం పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఆడవటం. మన ఈ మధ్య ఒక వీడియో కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారి మీద అక్కస్తో ఏ విధంగా ఎలగక్కుతున్నాడంటే పండ్లు కొరుకుతూ అంత కోపంతో, అంత అగ్రిస్తూ. అరే పవన్ కళ్యాణ్ గారు నిన్నేం చేశారా? నీకేమైనా అన్యాయం చేశాడా? నీకేమైనా ద్రోహం చేశాడా? అసలు నువ్వు ఎక్కడ తెలంగాణ ఓడివి? నీకు తెలంగాణ రాజకీయాలు అంటే తెలంగాణలో అంటే నేను అలా అనలేదు, తెలంగాణ రాజకీయాలు మాట్లాడకుండా నీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో నీకేం పడరా? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నువ్వు ఆ విధంగా మాట్లాడతావు, ఆ విధంగా దూషిస్తుంటావు నువ్వు? అది కూడా ఉంది, అది కూడా ఒకసారి వినిపిస్తా వినండి. ఇది ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వీడు చూడండి. యదవని ఏం చేయాలి చెప్పండి. నీకు చదువు లేదు, బుర్ర లేదు కాబట్టి నీ బుర్ర తొక్కుతానికి ఎవడేం చేయలేడు. తిరుమల హిస్టరీలో 400 రూపాయలు ఎప్పుడు కొనలేదు నెయ్యి.
అది తెలుసుకొని చావు. నీకు తెలివితేటలు లేవు కాబట్టి మేమేం చేయలేము దానికి. పండ్లు కొడుతున్నారు చూడండి. వేల కొద్ది తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకి ఇస్తారు. అందుకే టెండర్ వేస్తారు అనేది కొంచెం లాజిక్. చదువుకుని ఏడిస్తే చదువు లేదు కాబట్టి ఈ సమాజంలో మనం భరించాలి. నువ్వు చదివావురా? సిగ్గు లేకుండా పక్కన అంత మాట్లాడిన తర్వాత లేచిపోతాడు ఎవడన్నా. దేశ సనాతన ధర్మం 3 పెళ్లిళ్ళు విడాకులు ఇవన్నీ ఉంటాయి అని మాట్లాడుతుంటే నా దరిద్రానికి నాకు 3 అయ్యాయి కాబట్టి నేను సిగ్గుందరా నీకు? మళ్ళీ పెళ్లి గురించి ఎందుకురా? నీ మీద కాస్త గౌరవం ఉండేదిరా. పెళ్లి గురించి మాట్లాడడం కేఎస్ ప్రసాద్ అని చెప్పి కొంచెం గౌరవం ఉండేది. ఈ వీడియో చూసిన తర్వాత నీ మీద గౌరవం పోయిందిరా. ఈరోజు నీ మీద వీడియో చేయడానికి కూడా ఇదే ఈ వీడియో కారణం. పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావురా? హౌలే, మనం డబ్బులు ఇస్తే మనం ఎంతకన్నా కకృతి పడతామా? డబ్బులు ఇస్తే మనం ఏమన్నా ఎంతకన్నా దిగజారుతామా? సిగ్గుందరా నీక? సిగ్గుందా కొద్దిగా కేఎస్ ప్రసాద్? నీ మీద కాస్త గౌరవం ఉండేది. ఇన్ని రోజులు నీ మీద ఎందుకు వీడియో చేయలేదంటే ఇదంటే నువ్వు పనికి మళ్ళీ మాట్లాడుతుంటావు, పనికి మళ్ళీ వాగుతుంటావు. ఒకరోజు నాకు ఫోన్ చేసి నువ్వు నీ బాధలో నీ వ్యవహారం నీ కథలు అన్నీ చెప్పుకున్నావు. సరే పాపంలో పోనీలు అని చెప్పి వదిలేసా, నీ గురించి మాట్లాడటం వదిలేసా. సరేలే పోనీలు ఏదో బతుకుతున్నాడు, పోనీలే చిల్లర కోసం బతుకుతున్నాడు, సరే అతనికి ఇబ్బందులు అతను ఉన్నాయని చెప్పి పడి వదిలేసా. కానీ ఈ వీడియో చూసిన తర్వాత నిన్ను పాపం అనకూడదురా. నిన్ను పాపం అనకూడదు. ఏం మాట్లాడదాం? ఏం చేశారా పవన్ కళ్యాణ్? పెళ్లి గురించి మాట్లాడతా. పెళ్లి గురించి ఎదవా తీసుకొని పోవాలి అక్కడి నుంచి. కానీ పళ్ళు కూడా అదే బతుకు. ఇంకా దీని మీద చర్చ జరుగుతున్నాయి. ఇంకా దీని గురించి ముందుకెళ్తాం మేము ఖచ్చితంగా. మా ఊర్లో జీలపాకం అలా లాగుతుంటే వస్తూనే ఉంటుంది తెలుసా. అలా లాక్కొని వీళ్ళకి పని లేదమ్మా. పల్లెను డేట్ చేస్తాడు, పిల్లి ధర గురికెడని సామెతుంది తెలుసా నీకు. వీళ్ళకి ఏం పని, ఆ నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు వీళ్ళకి ఏమీ పని చేయనివ్వట్లేదు. డబ్బులన్నీ అప్పు తీసుకుని అలా పట్టుకుపోతున్నారు. వీళ్ళు మొహాలకి దేవ్ జిల్లా కూర్చుని ఉన్నారు అక్కడ. పేరు కూడా ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఓన్లీ అరవిడే. అలా గ్లూకోన్ డి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా దొరుకుతుందో మా చిన్నప్పుడు ఒకటి ఉండేది. అందులో పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ నాన్న ఇలా ఎదురు చూస్తూ ఉంటాడు, బండి వేస్తారేమో అని. పెద్దానికి నవ్వుతూ ఉంటాడు. సేమ్ వీళ్ళందరూ అంతే. అది తప్ప వీళ్ళకి ఏం లేదు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ కాదంబరనత్వం అనేది తీసుకొచ్చారు. ఆ నేల పెట్టి అందరికీ తెలుసు. వీడు మళ్ళీ కంచలోడే. ఈ కంచలోడు ఆ టైంలో ఊగిపోయినట్టు ఆవిడ ఊగిపోయి ఉన్నాడు. ఏమైంది అడుగు? శుభ్రంగా పనిచేసి ఆఫీసర్లు బీజేపీ ఆఫీస్కి అటాక్ చేశారు. శుభ్రంగా పనిచేసే వాళ్ళు కడుపు మంటలు అన్నమాట. మీకు ఈ కడుపు మంటలు ప్రభుత్వం సార్. అలాప్పుడు నేను మాకు చిన్నప్పుడు కక్షలన్నీ ఉన్నాయి సార్, అది తీర్చుకోవచ్చు నరేంద్ర మోడీ. సరే కానీ ఈసారికి మీకు పదవులు ఇస్తున్నాను, అనుభవించి చావడానికి ఇచ్చారు. చిన్నప్పుడు మన పవన్ కళ్యాణ్కి, నెక్స్ట్ లోకేష్కి, అందరికి అప్పుడు నన్ను రోడ్డు మీద పడుకోబెట్టేశారు. ఎవరు పడుకోమన్నాడు? పోలీస్ యాక్ట్ 30 ఉన్నప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు పోలీస్ యాక్ట్ 30 ఉంటే ఏం చేస్తారో తెలుసుకోమని చదువుకోవాలి. ఒరే కేఎస్ ప్రసాద్, నీకు నిజంగా సిగ్గుంది అసలు? కొద్ది కూడా సిగ్గుందరా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు వాడు ఈడు అంటావు. గౌరవం అనేది ఉన్నారా నీకు? కొద్ది కూడా ఒక్క నిమిషం అండి, ఇది ఒక్క నిమిషం. కొద్ది కూడా ఇది లేదరా నీకు? కొద్ది కూడా సిగ్గు లేదా? ఎంతకన్నా దిగజారుతావా? అరే నీ బతుకెంత, పవన్ కళ్యాణ్ గారి బతుకెంత, నీ స్థాయి ఎంత, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎంత, నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఎంత, నారా లోకేష్ గారి స్థాయి ఎంత? వాళ్ళని విమర్శించే స్థాయి ఉందరా నీది? పొద్దున్న లేస్తే మనం తాగుడికి అలవాటు పడిపోయి మనం కొంపకి వెళ్ళం, మన స్టూడియోలో పడుకొని అక్కడే నిద్రపోతుంటాం, అక్కడే తాగుతాం, అక్కడే పడుకుంటాం. మన బతుక్కి కొంపకి వెళ్ళాం, మన బతుకు కొంపలో ఉండం. మన ఇంట్లో వాళ్ళని పట్టించుకోము. ఎంతకాడికి తాగటం, వాళ్ళ చిల్లరిస్తే ఆగటం, తాగటం వాగటం, ఇది తప్ప నీకు ఇంకా ఇది తెలుసురా? ఇలాంటి ఎదవులందరూ వైసీపీలోనే ఉంటారండి. ఈ ఎదవులందరినీ వైసీపీ హైర్ చేసుకుంటుంది. ఇలాంటి ఎదవులందరినీ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ని, ఇలాంటి అనలిస్టు ఇతన్ని హైర్ చేసుకునింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఒక వ్యక్తి వచ్చింది, అడ్వకేట్ లాయర్ రజనీ గారు, అందరూ తెలిసిందే. గత 10 రోజుల నుంచి వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ మాట్లాడేస్తుంది ఆవిడ. వైసీపీ కార్యకర్త కంటే ఆవిడ ఎక్కువ మాట్లాడేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు నా అన్న అంటది, పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటది, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అలా ఎలా చేస్తారు, అలా ఎలా మాట్లాడతారు అని చెప్పి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది. అసలుకి మిమ్మల్ని అందరినీ అసలుకి ఏ చెప్పుతో కొట్టాలో నాకు అర్థం కాల. మిమ్మల్ని అందరినీ ఏ చెప్పుతో కొట్టాలో నాకు అర్థం కాల. మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు, ఆ జడా శ్రావణ కుమారుడు అద్దెచూటు గాడు. వాడు అంతే. వాడు ప్రెస్ మీట్కి ఒక ప్యాకేజ్ తీసుకొని వాడు వచ్చి మాట్లాడుతుంటాడు. వాడు వచ్చి మాట్లాడుతూ వాడు ప్యాకేజ్ తీసుకునేది అది పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఇస్తున్నారు, రోజుకి 10 కోట్లు
నెలకి 300 కోట్లు ఇస్తున్నారు, ఈ మధ్య పెరిగిందంట అని చెప్పి వాడు వాగుతాడు. వాడు తీసుకునే ప్యాకేజ్ గురించి మాట్లాడడం, వాడికి ఎంత ఇస్తున్నారో తెలుసు, ఎవరు ఇస్తున్నారో తెలుసు, వాడు వెనకాల ఎవరున్నారో తెలుసు, వాడు వెనకాల ఎవరు మాట్లాడిస్తున్నారు అన్నీ తెలుసు. మాకు కొద్ది సంస్కారం ఉంది కాబట్టి మేము అంత దాకా వెళ్ళటంలరా, పనికి మాలిన వాళ్ళందరూ మీ వైసీపీలోనే ఉన్నారా? పని బాట ఉండదు ఎదవలకి మీకు. పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, బాబు గారిని తిట్టాలి, లోకేష్ గారిని తిట్టాలి, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి. కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే మీరు దాన్ని ఓర్చుకోలేరు. కొద్దిగా సిగ్గుపడండిరా, సిగ్గుపడి సిగ్గు తెచ్చుకోండి. మన ముఖాలకి అసలుకి మిమ్మల్ని నిజంగా అంటే లేదండి. నాకు చాలామంది చెప్పారు, నాకు అప్పుడు కేసు ప్రసాద్ గురించి మాట్లాడేది లేదు. ఎందుకు మాట్లాడేదంటే అతని బాధలు అతను నాకు చెప్పుకోవడం వల్ల నాకు కొద్ది దయదలిచి నేను అతని గురించి మాట్లాడదలుచుకోవాలి. అయినా కానీ మన వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడన్నా ఇది వాగుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడుతున్నారు, బాబు గారి గురించి అలా మాట్లాడని చాలాసార్లు నన్ను ప్రెజర్ చేసినా కానీ మనోళ్ళు నేను ఎప్పుడు కూడా మాట్లాడాల. సరే పోనీలే అంటే వాడి బాధ మీకు తెలియదు కదా, వాడి బాధ నాకు చెప్పుకున్నాడు, సరేలే పోనీలే అని చెప్పి నేను కూడా వదిలేసా. 2 సంవత్సరాల నుంచి వాడిని టచ్చే చేయలే. వాడు సరేలే పోనీలన్న పాపానికి వాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితాల గురించి. అరే నీకెందుకురా కేసు ప్రసాద్, నీ వ్యక్తిగత జీవితం గురించి చూసుకో. నాకు చెప్పావు కదా, నువ్వు నీ పర్సనల్ లైఫ్ గురించి నాకు చెప్పావు కదా. నేను దాని గురించి మాట్లాడుతున్నానా? నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి నేను మాట్లాడదలుచుకోవాలా. ఎవరికి ఉంటుందిరా. మనం రాజకీయం మాట్లాడాలి, వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేను నీకు చాలాసార్లు చెప్పా, నువ్వు వీడియో చూస్తావని నీకు చెప్తున్నా. నేను ఏ రోజు కూడా పర్సనల్గా మాట్లాడినండి, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినండి అని చెప్పి చాలాసార్లు చెప్పావు. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు? మళ్ళీ నేను ఏమనాలా, ఏ జోడొచ్చి కొట్టాలా నాకు నిజంగా అర్థం కాల. కేసు ప్రసాద్ నిజంగా చెప్తున్నా నీకున్న అంటే నువ్వు చదువుకున్నావు, నో డౌట్ నువ్వు చదువుకున్నావు, నీకు మంచి జ్ఞానం ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కానీ నీ తెలివితేటలో నీ చదువుని వైసీపీకి తాకట్టు పెట్టేశావు. గుర్తుపెట్టుకో, వైసీపీకి తాకట్టు పెట్టేశావు. నీ చదువుని, నీ తెలివిని మొత్తం తాకట్టు పెట్టి ఈరోజు నువ్వు కామెడీ పీస్ అయిపోయావు. ఈరోజు నీ మాటలు ఎవరు వినటానికి కూడా అసహించుకుంటున్నారు, నీ వీడియోలు చూడటానికి కూడా అసహించుకుంటున్నారు. అంటే నీ క్యారెక్టర్, నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు వాగుతున్న వాగుడు వరే నీ బతుక్కి ఒక్క టన్న నిజం చెప్పావరా? ఒక పుస్తకం ఒకటి తెస్తాడు, ఒక పెద్ద పుస్తకం, దాన్ని అన్ని రాసి పెట్టుకుంటారు, ఎక్కాలు పిల్లలు రాసి పెట్టుకున్నట్టు ఎక్కాలు 1 2 3 1 2 3 అని రాసి పెట్టుకుంటారు కదా, 2 ఎక్కల 2 2 4 అని అలా అన్ని రాసి పెట్టుకుంటాడు. దాంట్లో ఏ నా బొచ్చుండదు, దాంట్లో ఏముండదు, అన్ని అంటే పనికి మళ్ళీ మాటలో ఒక్క మాట కూడా పనికొచ్చేది ఉండదు, అన్ని వ్యవహారాలే, అన్ని పనికి మళ్ళీ వ్యవహారాలే. సిగ్గు తెచ్చుకో కేసు ప్రసాద్, కొద్దిగా కూడా కొంచెం మనకు సిగ్గు తెచ్చుకో. మన చదువు ఏంది, మనం ఏం చదువుకున్నాం, మన చదువు తగ్గ మాటలో, మన వయసుకు తగ్గ మాటలో మాట్లాడాలి కేసు ప్రసాద్. ఎందుకంటే చీపుగా చిల్లరగా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని మాట్లాడు. ఇప్పటికన్నా నువ్వు మారవని మాకు తెలుసు అనుకో, అది వేరే విషయం. నిజంగా ఆ డిబేట్ చూసిన తర్వాత నాకు కోపం వచ్చింది, నిజంగా కోపం వచ్చింది. అరే మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు, ఒక సున్నితమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు మనంత శ్రద్ధగా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎక్కిల్ నవ్వులతో చేష్టలు చిల్లర వేసాలుగా మీరు మాట్లాడుతున్నారు. మీరు సిగ్గు తెచ్చుకోకుండా కొద్దిగా కూడా. జై హింద్.